హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. హిట్ 1 హిట్ 2 సినిమాలు మంచి హిట్ అయ్యాయి. హిట్ 3 కూడా ఆ రేంజ్లో హిట్ అయ్యిందా? ట్రైలర్ బాగుంది, సినిమా కూడా ఆ రేంజ్లో ఉందా? నాని సినిమా అంటే మినిమం హిట్ అవుతుందని నమ్మకం. ఆ నమ్మకం కంటిన్యూ అయ్యిందా అనేది సినిమా రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను చూసి అందరూ క్లాస్ అనుకుని మోసపోతున్నారు అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ట్రైలర్ చూసి నేను మోసపోయా. అర్జున్ సర్కార్ అలియాస్ నాని జమ్మూ కాశ్మీర్లో పనిచేసేటప్పుడు ఒకే రీతిలో హత్య చేసే ఇద్దరిని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆయన విశాఖపట్నం ఏసీపీగా ట్రాన్స్ఫర్ అవుతారు. విశాఖపట్నంకు వచ్చిన తర్వాత కూడా అలాగే దేశవ్యాప్తంగా ఒకే రీతిన హత్య చేసే వాళ్ళని పట్టుకోవడానికి తన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాడు. ఒకే రీతిన హత్యను వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తులు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళంతా ఎవరు, అలా ఎందుకు హత్యలు చేస్తున్నారు, అసలు వాళ్ళంతా ఎవరు, వాళ్ళను అర్జున్ సర్కార్ పట్టుకుంటాడా లేదా, ఇలా పట్టుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తారు అనేదే ఈ సినిమా. హిట్ 1 హిట్ 2లతో పోలిస్తే ఈ సినిమా నాకు నచ్చలేదు. ఇది ఒక యావరేజ్ సినిమా అని అనిపించింది. అలాగే కొన్ని అడల్ట్స్ డైలాగ్స్, ఎక్కువ హింస వల్ల ఫ్యామిలీతో చూడడం కష్టమే. ఇది ఏ రేటెడ్ మూవీ. సినిమా హైలైట్స్ విషయానికి వస్తే నాని గారి యాక్టింగ్ యాజ్ యూజువల్. ఆయన తన ఇంటెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ను అట్రాక్ట్ చేశాడు. చాలా ఈజీగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వైలెంట్గా యాక్షన్ సీక్వెన్సెస్లో దుమ్ము లేపాడు. విజువల్స్ పరంగా చాలా రిచ్గా ఉన్నాయి. కెమెరా వర్క్ సూపర్. పక్షితో సీన్స్ బాగున్నాయి. అవి డిఫరెంట్గా ఉండి చాలా బాగా అనిపించాయి నాకు. చెప్పాలనుకున్న కంటెంట్ బాగుంది. సినిమా చూస్తే ఇలాంటి సైకోగాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. నాని గారికి ఇచ్చిన ఎలివేషన్స్లో 2 బాగున్నాయి. అలాగే క్లైమాక్స్లో ఉన్న ఎలివేషన్ సీన్కు విజిల్స్ పడ్డాయి. ప్రీ క్లైమాక్స్లో లొకేషన్స్ ట్రేస్ చేయడానికి తీసిన సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. వాటిలో కొన్ని డైలాగ్స్ వల్ల నవ్వొస్తుంది. హిట్ 4th కేసుకు లీడ్ ఇచ్చే సీను, ఆ హీరోని రివీల్ చేసే సీన్స్ కూడా బాగున్నాయి. ఇక అంతే, అంతకన్నా హైలైట్ పాయింట్స్ ఏమీ లేవు. ఇక మైనస్ పాయింట్ల విషయాలకు వస్తే హిట్ ఫ్రాంచైజీలో హిట్ 1, 2లు ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ పరంగా వెళతాయి. ఈ సినిమాలో హింస ఎక్కువగా చూపించారు, ఇన్వెస్టిగేషన్ తక్కువగా చూపించారు. 9 నెలల పాప నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండనిపించింది. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ సరిగా లేకపోవడం వల్ల సినిమా ఎక్కలేదు. స్క్రీన్ ప్లే కూడా ఏమీ బాగాలేదు. చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది కానీ చెప్పే విధానం బాగాలేదు. సినిమా చూస్తున్నంతసేపు ఇక ముందు బాగుంటుందేమో, ఇంకా ముందు బాగుంటుందేమో అని చూశాను. కానీ సినిమా నాకు అంత హై ఇవ్వలేదు. ఒక సీన్లో 3 వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. 2 మాత్రం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, హీరోది మాత్రం మామూలు వెహికల్. హీరోను కాపాడడానికి ఆ 2 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ నుంచి ఫైరింగ్ చేయడం ఏంటో అర్థం కాలేదు. ఆ వెహికల్ కూడా బుల్లెట్ ప్రూఫ్ వాడింటే సరిపోయింది కదా. హీరోయిన్ ట్రాక్ ఈ సినిమాగా అనవసరం. దీనివల్ల కూడా సినిమా ట్రాక్ తప్పింది. సాంగ్స్ 2 పెద్దగా ఇంపాక్ట్గా లేవు. బీజిఎం కూడా అంతంత మాత్రమే. యాక్షన్ సీక్వెన్స్లలోని వైలెన్స్ ఎక్కువగా ఉన్నా అంత ఇంపాక్ట్గా లేవు. విలన్ రోల్ కూడా అంత పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. జస్ట్ సాదాసీదాగా వెళ్ళిపోతుంది. ఈ సినిమాకు నా రేటింగ్ 2.75. హిట్ 1 హిట్ 2 సినిమాలలాగా ఇన్వెస్టిగేషన్కు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లే ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది.